అండి, చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఒక మంచి వీడియో తెస్తున్నాండి. ఏమిటంటే పుచ్చ విత్తనాలు, గుమ్మడి విత్తనాలు, మునగాకు పొడి, ఉసిరిగ పొడి, ఇదేంటయ్యా తెల్ల నువ్వులు, ఇది నల్ల నువ్వులు ప్లస్ అదేంటి ఫ్లక్స్ సీడ్స్ అంటే నాకు నోరు తిరగట్లా, అన్యదా భావించవాలి కదా. ఇది కలోజీ అంటండి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి సన్నటి సగం మీద వేగించేసుకొని పౌడర్ చేసుకొని పొద్దున్నే తాగితేనంట మనం నీరసం తగ్గడానికి రెవిటాల్ ట్యాబ్లెట్ వేసుకుంటాం కదా, దానికి అది అవసరం లేకుండా 3 అంతలు శక్తి వస్తుందంటండి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని శుభ్రంగా ఈ కొబ్బరి కూడా వేసుకోవాలండి. మిక్సీ వేసుకొని పొద్దున్నే గ్లాసు నీళ్ళలో ఒక చెంచా వేసుకొని తాగితే మంచి హెల్తీగా ఉంటారంటండి. అందుకని మేము ఇంట్లో ట్రై చేస్తున్నాం ఈరోజు. చెప్పినవన్నీ ఇలా సమాన కొలతల్లోనండి తీసుకోవాలా. అవన్నీ కూడా మనం సన్నటి సగం మీద మాడకుండా వేపుకోవాలి. ఎండు కొబ్బరి చెప్పును కూడా సన్నగా తురుముకోవాలండి. మెంతులు కూడా వేసేసుకుందాం. ఇందులో కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుందాం. మాడకుండా అలా వేయించేసుకుందాం. మొత్తం పచ్చి వాసన పోయేలాగా మొత్తం వేయించేసుకున్నానండి. వేయించుకొని ఒక బౌల్లో తీసేసుకుందాం. అలాగా బౌల్లో తీసుకొని ఆరబెట్టుకుందాం. ఒక అరగంట అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. తీసిన తర్వాత ఈ కరివేపాకును కూడా వేసుకొని ఇలాగా వేపుకోవాలి. ఆకులో పచ్చిదనం పోయేంత వరకు మనం వేపుకోవాలి. అయిన తర్వాత కరివేపాకు పొడి ఫస్ట్ మిక్సీలో వేసుకుందామండి. కరివేపాకు పొడి మాత్రం సుమారును తీసుకున్నానండి నేను. ఇవి కూడా మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా. మొత్తం మిక్సీ పట్టేసుకున్నాం కదండి మెత్తగా. ఇందులో మిక్సీ పట్టుకున్న కరివేపాకు పొడి, మునగాకు పొడి, ఉసిరిగ పొడి, ఇవన్నీ మాత్రం మనం ఫస్ట్ కొలతలు తీసుకున్నాం కదండి, ఆ కొలతలతో సమానంగా తీసుకోవాలండి. ఈ పొడులు కూడా మనం మిశ్రమాన్ని మొత్తం ఉండలు లేకుండా ఇలా కలబెట్టుకున్నాండి. మొత్తాన్ని మిశ్రమాన్ని చక్కగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకొని పొద్దున్నే గోరువెచ్చటి నీళ్ళలో గ్లాస్ నీళ్ళలో చెంచా వేసుకొని తాగితే ఆరోగ్యరీత్యా చాలా మంచిదంటండి. ప్లస్ నీరసం తగ్గుద్ది. మన ఎంటుకలు రాలిపోతున్నాయంటే ఆ బాధ కూడా ఉండదంటండి. నిగారింపుగా చాలా బాగుంటాయి అంటండి. దీనివల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి.